ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. నమస్కారం. మన ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం కురుక్షేత్రం మైదానంలో జరిగిన ఒక భయంకరమైన, గందరగోళమైన రాత్రి యుద్ధం మధ్యలోకి నేరుగా వెళ్లబోతున్నాం. పగలు జరిగే యుద్ధంలో ఒక రూలుంటుంది, ధర్మముంటుంది, ఒకరి పరాక్రమం ఇంకొకరికి కనిపిస్తుంది. కాని చీకటి పడిన తరువాత సీన్ మొత్తం మారిపోయింది. అక్కడ కేవలం భయం, ఊహకందని విధ్వంసం మాత్రమే రాజ్యమేలాయి. అసలొక వ్యక్తి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక మహాయజ్ఞంలో బలిపశువుగా ఎలా మారాడనే పచ్చి నిజాలను మనమీరోజు విశ్లేషించబోతున్నాం. కురుక్షేత్రంలో ఆ రాత్రి కౌరవసేన ఎదుర్కొన్నది కేవలం ఒక యోధుడిని కాదు, అసలు వాళ్ల ఊహకు కూడా అందని ఒక భయంకరమైన మాయాప్రపంచాన్ని. ఒక్కసారి ఆలోచించండి, యుద్ధమంటే ఏంటి? కేవలం కత్తులు, గదలు పట్టుకుని ఒకరినొకరు కొట్టుకోవడం మాత్రమేనా? ఖచ్చితంగా కాదు. అసలైన యుద్ధం మొదట మైండ్లో జరుగుతుంది. శత్రువుల శరీరాలను గాయపరచడం కంటే ముందు వాళ్ల మనోధైర్యాన్ని దెబ్బతీయడమనేదే అత్యంత ప్రమాదకరమైన ఆయుధం. ఈ రాత్రి యుద్ధంలో కౌరవసేనకు ఎదురైన అతిపెద్ద సవాలు ఫిజికల్ కాదు, కంప్లీట్గా సైకలాజికల్. చీకటిని ఆసరాగా చేసుకుని అసలు ఏం జరుగుతుందో అర్థం కాని ఒక సరికొత్త మానసిక విధ్వంసానికి ఆ రాత్రి తెరలేచింది. అసలు ఆ రాత్రి వాతావరణం ఎలా ఉందో ఒక్కసారి ఊహించుకోండి. అకస్మాత్తుగా ఆకాశం నుండి రక్తం కురుస్తోంది, పక్కనే మంటలంటుకున్నాయి. కాని ఎంత ప్రయత్నించినా వాటిని ఆర్పలేకపోతున్నారు. ఎవరెవరో చుట్టుముడుతున్నట్లు భ్రాంతి. ఎదురుగా ఉన్నది తన సొంత మిత్రుడో లేక శత్రువో తెలియని కన్ఫ్యూజన్. ఈ భయంకరమైన మాయాజాలమంతా సృష్టించింది ఎవరో కాదు, భీమపుత్రుడైన ఘటోత్కచుడు. అతన్ని కేవలం ఒక యోధుడుగా చూడలేం. ఆ రాత్రికి అతను సైకలాజికల్ వార్ఫేర్కి ఒక మాస్టర్లా మారిపోయాడు. శత్రు సైన్యం పిచ్చెక్కిపోయి తమలో తామే కొట్టుకుని చనిపోయేలా వాళ్ల మనసులతో ఆడుకున్నాడు. సరే, ఇప్పుడు ఈ వీరుడి గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. అతని రాక్షస రూపం, దాని వెనుక ఉన్న ధర్మబద్ధమైన హృదయం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, సమాజం ఒక వ్యక్తికి ఇచ్చే లేబుల్కి ఆ వ్యక్తిలో ఉన్న నిజమైన క్యారెక్టర్కి మధ్య ఉన్న భారీ వ్యత్యాసం. చూశారు కదా, హిడింబాసురుడి కొడుకుగా పుట్టడం వల్ల సమాజం అతన్ని పుట్టుకతోనే రాక్షసుడు అని ముద్రవేసింది. కాని అతని అంతరంగం ఎంత స్వచ్ఛమైనదో గమనించండి. తన జీవితమంతా అడవుల్లోనే గడిపినా సరే, తన తండ్రి భీముడి మీద, పాండవుల మీద ఉన్న ప్రేమతో ధర్మం కోసం పిలవగానే అతను కురుక్షేత్రానికి పొరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆగండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇది కదా నిజమైన అచంచలమైన విధేయత అంటే. ఆ రాత్రి ఘటోత్కచుడు చూపిన ఆ ఉగ్రరూపం వెనక ఉన్నది కేవలం యుద్ధంలో ఎలాగైనా గెలవాలనే కోరిక మాత్రమే కాదు. పాండవులను కౌరవులు దారుణంగా అవమానించినప్పుడు, ముఖ్యంగా తన తండ్రి భీముడి కళ్లలో కన్నీళ్లు చూసినప్పుడు అతనికి కలిగిన అపారమైన కోపం, ఆవేదన అది. ప్రకృతి సిద్ధంగా తనకున్న ఆ అపారమైన రాక్షస శక్తిని అతను తన వాళ్లకోసం, ఒక గొప్ప ధార్మిక ప్రయోజనం కోసం మళ్లించాడు. అసలు తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆ బలమైన సంకల్పమే అతన్ని అంతటి భయంకరమైన మాయాయుద్ధానికి పురుగొల్పింది. సరే, ఇప్పుడు దీని గురించి లోతుగా చర్చిద్దాం. ఇదంతా కృష్ణుడి మహావ్యూహాత్మక ఉచ్చులో ఒక భాగం మాత్రమే. అదెలాగో చూద్దాం. ఇక్కడ మనం పరిస్థితులను గమనిస్తే పాండవుల మనుగడకే ఎంతటి పెద్ద ముప్పు ముంచుకొస్తుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కర్ణుడి దగ్గర దేవేంద్రుడు ఇచ్చిన వసవిశక్తి లేదా ఏకాగ్ని అనే ఒక అజేయమైన ఆయుధముంది. దాన్ని ప్రయోగిస్తే ఎవరైనా సరే చనిపోవాల్సిందే. తన జీవితకాల లక్ష్యమైన అర్జునుణ్ణి అంతం చేయడానికే కర్ణుడు ఆ ఆయుధాన్ని ప్రాణప్రదంగా దాచి ఉంచాడు. ఒక్కవేళ గనక ఆ ఆయుధం ప్రయోగించబడి అర్జునుడు నేలకూలిపోతే ఇక పాండవుల ఓటమిని ఎవరూ ఆపలేరు. సరిగ్గా ఈ విపత్తును ముందే ఊహించిన శ్రీకృష్ణుడు ఒక అత్యంత కఠినమైన, పక్కా మాస్టర్ ప్లాన్ని సిద్ధం చేశాడు. కృష్ణుడి ఆ అద్భుతమైన కాని అత్యంత కఠినమైన వ్యూహం ఇదే. ఆ అజేయమైన ఆయుధాన్ని ఎలాగైనా నిర్వీర్యం చేయాలి. దానికోసం కృష్ణుడు ఘటోత్కచుడిని ఒక అల్టిమేట్ ఎరగా వాడాడు. ఘటోత్కచుడు సృష్టిస్తున్న ఆ మాయా విధ్వంసానికి కౌరవ సైన్యం వణికిపోయింది కదా. ఎప్పుడైతే ఆ సైన్యం మొత్తం భయంతో గజగజలాడుతూ దుర్యోధనుడిని బతిమాలాడిందో
అప్పుడు కర్ణుడిపై విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయింది. మమ్మల్ని కాపాడు అంటూ సొంత సైన్యం మొత్తుకుంటుంటే ఇక వేరే దారిలేక అర్జునుడి కోసం దాచుకున్న అపురూపమైన ఆయుధాన్ని కేవలం ఆ రాత్రి ఘటోత్కచుడిని ఆపడానికి కర్ణుడు ప్రయోగించక తప్పలేదు. ట్రాప్ వర్కౌట్ అయింది. యుద్ధమంటే ఒక పెద్ద చదరంగం లాంటిది. ఇక్కడ మనం ఒక కఠినమైన వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ధర్మం గెలవాలి అంటే కొన్నిసార్లు వ్యక్తిగత ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుందని కృష్ణుడికి తెలుసు. అర్జునుణ్ణి అలాగే మొత్తం పాండవ సైన్యాన్ని రక్షించడం అనే ఒక పెద్ద లక్ష్యం కోసం కృష్ణుడు ఘటోత్కచుణ్ణి బలి ఇవ్వక తప్పలేదు. నిస్వార్థమైన కర్తవ్యమంటే ఇదే. ఆగండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ చేద్దాం. ధర్మ సంస్థాపన కోసం చేసే ఈ మహాయుద్ధంలో ఇలాంటి అసాధారణమైన మూల్యం చెల్లించక తప్పలేదు. ఇప్పుడు అత్యున్నత త్యాగం ద్వారా సాధించిన ఆ విజయం గురించి, ఆ రాత్రి జరిగిన ఆ ఆఖరి అత్యంత ఉద్వేగభరితమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం. ఏకాగ్ని ఆయుధం నేరుగా వచ్చి ఘటోత్కచుడి గుండెల్లోకి దూసుకుపోయింది. తనకిక మరణం తప్పదని అతనికి వెంటనే అర్థమైపోయింది. కాని ఇక్కడే మనం అసలైన త్యాగానికి అర్థమేంటో తెలుసుకోవాలి. ఏ సాధారణ వ్యక్తైనా అంతటి దెబ్బ తగిలితే బాధతో కుప్పకూలిపోతాడు. కాని ఘటోత్కచుడు అలా చెయ్యలేదు. ఒక గొప్ప లక్ష్యం కోసం తన ఆఖరి శ్వాసను, తన సొంత నాశనాన్ని కూడా శత్రువుమీద ప్రయోగించే ఆయుధంగా మార్చేశాడు. చనిపోతూ కూడా ధర్మం కోసం తన సర్వస్వాన్ని ఎలా అర్పించాడో అతను లోకానికి చూపించాడు. ఒక్కసారి ఆ నంబర్ చూడండి. వేలాది మంది. అవును, ఆ మరణపు అంచులో కూడా పడిపోతున్న ఆ క్షణంలో ఘటోత్కచుడు తన శరీరాన్ని ఆకాశమంత భారీగా పెంచేసి కౌరవ సైన్యంపై అలాగే కుప్పకూలిపోయాడు. అతను కింద పడిన ఆ తీవ్రతకి అతని ఆ బరువైన శరీరం కింద నలిగి వేలాది మంది కౌరవ సైనికులు ప్రాణాలు విడిచారు. ఆఖరి సెకండ్ వరకు, ఆఖరి శ్వాస వరకు శత్రువుకు నష్టం కలిగించాలనే అతని దీక్ష ఇది. తన మరణంతో కూడా పాండవుల గెలుపుకి అతను ఎంతటి భారీ సహాయం చేశాడో కదా. ఇది మనకు అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే, ఆ నేలకూలిన భయంకరమైన శబ్దముంది కదా, అది కేవలం ఒక భారీ శరీరం కింద పడిన శబ్దం కాదు. అది అర్జునుడి ప్రాణాలకు ఎదురైన అతి పెద్ద ముప్పు శాశ్వతంగా తొలగిపోయిందనడానికి ఒక గొప్ప సంకేతం. అదే సమయంలో అర్జునుణ్ణి చంపగలిగే ఏకైక ఆయుధం ఇక లేదన్న చేదు నిజంతో కౌరవుల గెలుపు ఆశలు పూర్తిగా అడుగంటిపోయిన శబ్దమది. ఒక గొప్ప యోధుడి పతనం ఇక్కడ ధర్మం యొక్క విజయానికి అతి పెద్ద పునాదిగా మారిపోయింది. మరి ఈ నిస్వార్థమైన కర్తవ్యం మనకు ఎలాంటి వారసత్వాన్ని మిగిల్చింది? ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ ఒకేసారి రెండు పూర్తి భిన్నమైన రియాక్షన్స్ మనం చూడొచ్చు. ఇది చాలా సెన్సిటివ్ పాయింట్. ఒకవైపు కళ్ల ముందే తన కన్న కొడుకుని ఆగండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ చేద్దాం. పోయిన భీముడు వర్ణించలేని శోకసంద్రంలో మునిగిపోయాడు. అది ఒక తండ్రికి సహజంగా కలిగే అత్యంత హృదయవిదారకమైన బాధ. కాని మరోవైపు చూస్తే కృష్ణుడు మాత్రం చిరునవ్వు చిందిస్తున్నాడు. అది పైకి చూడ్డానికి కాస్త కఠినంగా అనిపించినా కృష్ణుడిది విశ్వవ్యాప్తమైన దృక్కోణం కదా. ఘటోత్కచుడి మరణం అర్జునుడికొచ్చిన ఒక పునర్జన్మ లాంటిదని ఆయనకు తెలుసు. ఆ త్యాగం లేకపోతే రేపసలు పాండవులకే మనుగడలేదు. ఆ చిరునవ్వు వెనక ఉన్నది ఆనందం కాదు, ధర్మం నిలబడిందనే ఒక గొప్ప రిలీఫ్. అసలు ఈ రాత్రి యుద్ధం మనకు నేర్పిన పాఠాలేంటి? సారాంశంగా చూస్తే, ఒకరు ఎక్కడ పుట్టారు లేదా సమాజం వాళ్ళని ఎలా చూస్తుంది అనేది ఏమాత్రం ముఖ్యం కాదు. వాళ్ళు చేసే పనులే వాళ్ల నిజమైన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి. అలాగే సమాజంలో వేళ్లూనుకుపోయిన ఒక మహా చెడును పారద్రోలాలంటే ఎవరైనా ఒకరు ముందుకొచ్చి ఇలాంటి అపారమైన త్యాగం చేయాల్సిందే. ఎలాంటి కీర్తి ప్రతిష్టలు ఆశించకుండా ఒక కొవ్వొత్తిలా తమను తాము కరిగించుకుంటూ ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపేవారే అసలైన వీరులు అనడానికి ఘటోత్కచుడే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ అద్భుతమైన కోట్ మనం మొత్తం విశ్లేషణకు ఒక పర్ఫెక్ట్ ముగింపొస్తుంది. నిస్వార్థమైన కర్తవ్యమంటే ఏమిటో ఇది మనకు స్పష్టంగా చెబుతుంది. పరిస్థితులు పూర్తిగా చేదాటిపోయినప్పుడు, అధర్మం కోరలు చాచినప్పుడు దాన్ని అంతం చేయడానికి కేవలం మన సాధారణ నియమాలు ఏమాత్రం సరిపోవు. ఘటోత్కచుడిలాంటి అసాధారణమైన యోధులు చేసే ఆ అసమాన త్యాగాలు అవసరమవుతాయి. వాళ్లు భౌతికంగా చనిపోయినా వాళ్లు చేసిన ఆ అమరమైన త్యాగం ద్వారా వాళ్లు చరిత్రలో ఎప్పటికీ అలా నిలిచిపోతారు. చివరగా మిమ్మల్ని ఒక ఆలోచనలో వదిలేసి ఈ విశ్లేషణను ముగిస్తాను.
ఘటోత్కచుడు అనేది ఒక ప్రాచీన కాలపు ఉదాహరణ మాత్రమే కావచ్చు. కానీ నేటి ఈ ఆధునిక సమాజంలో కూడా తమ కోసం కాకుండా ఇతరుల కోసం, మన సొసైటీ కోసం తమ సర్వస్వాన్ని ధారపోస్తూ కనీస గుర్తింపు కూడా ఆశించని ఆ అన్సంగ్ హీరోస్ మన చుట్టూ ఎంతోమంది ఉండి ఉంటారు కదా. మరి ఎవర నిస్వార్థ వీరులు? వాళ్లను గుర్తించడం, ఆ త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవడం మన బాధ్యత. ఈనాటి ఈ ఆసక్తికరమైన విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. ఆగండి, వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు, తర్వాత వీడియోలో కలుసుకుందాం.